ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. మనలో చాలా మంది కరెంటు బిల్లుకు భయపడి కొన్ని రకాల వస్తువులు కొనాలంటేనే భయపడుతుంటారు. అయితే ఇంటిపైనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని తగినంత కరెంట్ను ఉత్పత్తి చేసుకునేందుకు ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పేరుతో కేంద్రం ఓ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటిపై తయారయ్యే కరెంట్లో అవసరమైనంత వాడుకుని మిగతాది అమ్ముకునే వెసులుబాటు కూడా ఈ పథకంలో ఉంది. ఈ పథకం కింద ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ కూడా ఇస్తుంది. దీని ద్వారా విద్యుత్ బిల్లుల భారం తొలగిపోవడమే కాకుండా అదనంగా ఉత్పత్తైన విద్యుత్ను ప్రభుత్వానికి అమ్మి డబ్బు సంపాదించవచ్చు. సాధారణంగా వేసవిలో చాలా మంది ఏసీ ఉన్న గదిలోనే కాలక్షేపం చేస్తుంటారు. పిల్లల కోసం వేరే గదిలో ఏసీ పెట్టాలనుకున్నా కరెంట్ బిల్లు గురించి ఆలోచించి వెనక్కి తగ్గుతారు. అలాంటి వారికి ఈ పథకం చాలా ఉపయోగకరం. ఇక కరెంట్ బిల్లులకు భయపడి కొన్ని రకాల వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనేందుకు ఆలోచించే వారికి కూడా ఈ పథకం పెద్ద ఊరట. సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం, పర్యావరణ హితమైన విద్యుత్ను ప్రోత్సహించడం కోసం కేంద్రం ఈ పథకానికి ప్రవేశపెట్టింది. సోలార్ ప్యానెల్స్ పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 78,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ద్వారా కరెంటు బిల్లులు తక్కువగా వస్తాయి. అంతేకాదు దీని ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. 27 నాటికి ఈ పథకం కింద 1 కోటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా.